అందరికీ జై భీమ్. నా పేరు చోళరాజు, జేపీ దళిత ప్రజాధిక రాష్ట్ర అధ్యక్షుని. నిన్నటి నుంచి వైసీపీ నాయకులు, అలాగే జగన్మోహన్ రెడ్డి, అంబటి రాంబాబు, దేవినేని అవినేష్, ఇలాంటి వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చి భారీ పోరాటం. అసలు ఇంత పోరాటం నేను ఈ మధ్యకాలంలో అంత పోరాటం ఎక్కడ చూడలేదు. ఏంటి ఎంత పోరాటం చేస్తున్నారు? ఏదన్నా అక్కడ ఏదో అమ్మాయి మిస్సింగ్ అయింది, ఆ అమ్మాయి కోసమా, లేకపోతే గతంలో సుబ్రహ్మణ్యం చనిపోయాడు దాని గురించి ఏందన్నా, లేకపోతే వేరే ఇంకా ఏమన్నా వైసీపీ పెట్టి కూటమి అక్రమాల గురించి ఏందన్నా అనుకుంటే ఏమీ కాదు. ఇక్కడ పడమటలంక, విజయవాడ దగ్గర పడమటలంక దగ్గర ఏదో పిల్లా సాయి అనే బ్లేడ్ బ్యాచ్, అతని వయసు 25 సంవత్సరాలంట, 23 కేసులంట. బ్లేడ్ బ్యాచ్ ఆ కుర్రోడి మీద పోక్సో కేసు కానించి చాలా క్రిమినల్ చరిత్ర ఉందంట. అతన్ని పోలీసులు లాకప్ చేశారని ఒక అనుమానం, ఇలా చేశారు. దాని గురించి అసలు మావోడే, మేము పెంచి పోషించిన బ్లేడ్ బ్యాచ్, మేము తయారు చేసిన బ్లేడ్ బ్యాచ్ ఇలా చనిపోవడం అన్న విధంగా ఆవేశంతో జగన్మోహన్ రెడ్డితో సహా వచ్చేసారంటే ఇవాళ ఎంత దారుణంగా మీరు గంజా బ్యాచ్ని, బ్లేడ్ బ్యాచ్ని అంటే ఎంత ప్రేమ అంటే వైసీపీ వాళ్ళకి చూస్తే కడుపు రగిలిపోతుంది. గతంలో మీ ప్రభుత్వంలో, ఏదైతే మీ ప్రభుత్వంలో అసలు ఈ బ్లేడ్ బ్యాచ్ అనేది బయటకు వచ్చిందే మీ వైసీపీ గవర్నమెంట్లో. రాజమండ్రిలో నేను చుట్టూ ఉన్న మా ఏరియాలో రాజమండ్రిలో మా పిల్లల కాలేజీ నుంచి ఇంటికి వచ్చేదాకా ప్రాణాలు గుప్పుల్లో పెట్టుకుని ఉండేవాళ్ళు. ఎక్కడి నుంచి ఏ బ్లేడ్ బ్యాచ్ గారు ఎక్కడి నుంచి వచ్చి పిల్లల్ని ఎవరినైనా భయపడతాడేమో, మా పిల్లలు కాలేజీ నుంచి వస్తుంటే భయపడిపోయేవాళ్ళు. ఇవాళ ఇంట్లోంచి మేము బయటకు వెళ్తే ఇంటికి వచ్చేదాకా చాలా భయపడుతూ ఉండేవారు ఇంట్లో వాళ్ళు. చిన్న ఉదాహరణ, ఎప్పుడో ఒక 6 నెలల క్రితం వైసీపీ గవర్నమెంట్లో ఒక 6 నెలల క్రితం ఎక్కడికో పనికెళ్ళి ధవళేశ్వరం వ్యక్తి కర్ణాటక ఎక్కడికో పనికెళ్ళి రాజమండ్రి రైల్వే స్టేషన్లో దిగి సుమారు 3 గంటల ప్రాంతంలో ఫోన్ మాట్లాడుకుంటూ భార్యతో మాట్లాడుకుంటూ వస్తుంటే మాట్లాడిన వాడిని డబ్బులు అడిగి ఇవ్వలేదని ఫోన్లో మాట్లాడుతుందని కంటంబూరుకు వచ్చారు రాజమండ్రిలో. భార్యతో ఫోన్లో మాట్లాడుతూ చనిపోయాడు బ్లేడ్ బ్యాచ్ వల్ల. అలాగే కొవ్వూరు దగ్గర పసివేదల నుంచి నాకు తెలిసిన ఒక ఫ్రెండ్, వాళ్ళ భార్య గర్భవతి, అర్జెంటుగా రండి అంటే ఎక్కడో చాగళ్ళు ఎక్కడికి వెళ్ళి ఎవరు డబ్బులు తీసుకుని 8,000 చిల్లర పట్టుకుని హాస్పిటల్కి వెళ్దామని వస్తుంటే సుమారు 6 బ్లేడ్ బ్యాచ్ ఆ పసివేదల దగ్గర ఆఫ్ చేసి పేక మీద కట్టెట్టి ఆ డబ్బులు లాగేసుకుని ఫోన్ పేలో ఉన్న అమౌంట్ కూడా కట్ చేసుకుంటే బండి ఫోన్ ఇచ్చామంటే వాళ్ళ కాళ్ళు పట్టుకుని, కుర్రాడు అతను కాళ్ళు పట్టుకుని, మా ఆవిడ గర్భవతి, మీకు కావాలంటే నేను మళ్ళీ ఫోన్ తెచ్చిస్తాను, మీకు బండి కావాలి తెస్తాను, నేను అర్జెంటుగా వెళ్ళాలని కాళ్ళు పెట్టుకుని బతులు ఆడుకుని మరీ వెళ్ళాడు. అడుగడుగున ఆ టైంలో గతంలో నీకు గవర్నమెంట్, వైసీపీ గవర్నమెంట్ పడిపోతాను ముఖ్యంగా చాలా కారణం ఈ బ్లేడ్ బ్యాచ్లే. ఇసుకెత్తిపోయారు జనాలు. తిండి పథకాలు లేకపోతే ఫస్ట్ నుండి పడుకోవచ్చు, ఈ బ్లేడ్ బ్యాచ్ నుంచి బయటపడితే చాలనే విధంగా అప్పుడు ప్రతి ఓటర్లోనే ఇదే వచ్చింది. అయినా మీకు ఈ 11 సీట్లు వచ్చినా ఇంకా బుద్ధి వస్తలేదు. ఎవడో ఒక 23 కేసుల్లో ఉన్న ముద్దాయి గురించి ఆడి ఎన్కౌంటర్ అయ్యాడో ఏమయ్యాడో తెలియదు. అలాంటి దుర్మార్గుడు గురించి మీరు వైసీపీ జగన్మోహన్ రెడ్డితో సహా ఇవాళ రోడ్డెక్కి పోరాటం చేస్తున్నారంటే మీకు బ్లేడ్ బ్యాచ్, గంజా బ్యాచ్ల మీద ఎంత ప్రేమ ఉంది. మీరు గతంలో మర్చిపోతున్నారు ప్రజలు. ఇప్పుడు ఇంకా బ్లేడ్ బ్యాచ్ని, గంజా బ్యాచ్ని మర్చిపోయి ఏదో కొంతమంది మర్చిపోతుంటే ఈ ఒక్క సంఘటనతో మొత్తం గతమంతా గుర్తు చేస్తున్నారు మీరు. ఇక మిమ్మల్ని ఎవడో రక్షించడు. ఇంకా మీరు వస్తే ఖచ్చితంగా ఈ బ్లేడ్ బ్యాచ్ని, గంజా బ్యాచ్ని, మర్డర్లు చేసే వాళ్ళని ప్రోత్సహిస్తారు. ఇంకా మీరు మట్టుకు మారరు, ఇంకా అసలు ఖచ్చితంగా మారరు. అనంతబాబు కూడా ఓ డోర్ డెలివరీ చేస్తే ఆడిని కాపాడతానికి ఆడ వెనకాల మీరు హోమ్ మినిస్టర్తో సహా ఆడిని రక్షించడానికే తిరుగుతారు. ఆడెవడో ఆవేశపడిపోతున్నాడు, పోలీసులు ఎన్కౌంటర్ చేస్తారంట, ఆవేశపడిపోతున్నాడు. మరి అలా 23 కేసుల్లో బాధితులు ఎంతమంది ఉంటారో బాధితులు అందరినీ తీసుకొచ్చి ప్రెస్ మీట్లు పెట్టితే మీరేం సమాధానం చెప్తారు? ఇవాళ తల్లి ఏడుతుంది, అమ్మ నీ కొడుకుని బుద్ధిగా పెంచుకోవాలి, వేళ్ళు ఇచ్చేసి గంజాయిల తయారు చేసేసి ఊరి మీద మైనార్టీ గారి పిల్లల్ని పాడు చేసి లేకపోతే వాళ్ళని చంపే వీళ్ళని చంపే పంపించేసినప్పుడు నీకు భయం చెప్తుందని నీకు తెలియలేదా? రోడ్డు మీద వదిలేతనికి ఎవరి పిల్లలు తయారుకున్నారు? ఆడు పోక్సో కేసులో ముద్దాయంట, బ్లేడ్ బ్యాచీలు అంట, ఎన్ని కేసుల్లో ముద్దాయి అన్నాడు. పోలీసులకి ఒకటే చెప్తున్నాను, పోలీసులు అందరూ కూడా ఖచ్చితంగా ఆడు 23 కేసుల్లో బాధితులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ప్రెస్ మీట్లు పెట్టించండి. ఇలాంటి బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ నిజంగా ఎన్కౌంటర్ చేసేయడమే కరెక్ట్. మానవ హక్కుల సంఘాల వాళ్ళు ఎవరైనా ఉంటే అన్యాయంగా, అక్రమంగా
పాడైపోయిన వాళ్ళు ఎవరన్నా అన్యాయం జరిగిన వాళ్ళ కోసం పోరాటం చేయండి. ఇలా మటర్లో మానభంగాలు చేసే వాళ్ళు ఏదైనా జరిగితే వాళ్ళ తరఫున నిలబడి ఇలాంటి నేరాలు చేసే వాళ్ళు ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు మీరందరూ. ఖచ్చితంగా ఇది వైసీపీకి చాలా నాశనం అయిపోయే పని ఇది. ఎందుకంటే ఖచ్చితంగా గతంలో ఈ బ్లేడ్ బ్యాచ్లు గంజా బ్యాచ్లు పోషించింది మీరే. వాళ్ళ కోసం ఇంకా మీరు పోరాటం చేస్తున్నారు, ఇంకా పతనం అయిపోతారని నేను మీకు తెలియజేస్తున్నాను. అంబర్ బాగా చెప్తున్నాడు, ఏదో కుర్రోడు తెలియక మాల మటలు చేసేసాడు, ఓ భర్త గంజా అమ్మేశాడు, ఆ మాత్రం దానికి చంపేతారా అన్నట్టు మాట్లాడుతున్నాడు అంబటరాంబాబు. అసలు సిగ్గు శర్మ ఉంది అంబటరాంబాబుకి, నాకు అర్థమవుతలేదు ఇవాళ. అసలు ఈ వైసీపీలో రికార్డింగ్ డ్యాన్స్ లో, ఈ మర్డర్లో, ఈ బ్లేడ్ బ్యాచ్లు, గంజా బ్యాచ్లు, అసలు మీకు ఇంకా 11 వచ్చిన సిగ్గు శరం లేదా? ఆడెవరి కోసం పోరాటం చేస్తున్నారండి మీరు అసలే? ఇంకా మిమ్మల్ని మార్చరు, 11 కాదు ఇంకా పతనం అయిపోవాలి మీరు. మీరు వస్తే పీకలు కోసుకుని బీహార్ కూడా బీహార్లో చేసేస్తారు మీరు ఖచ్చితంగా. ఒక రఫ్ అన్నది తిరుగుతాడు. ఇలాంటి వాళ్ళ కోసం మీరు ఈ రోడ్లు ఎక్కేసి వీధి పోరాటం చేసేస్తున్నారు బాబు మీరు. అసలు సిగ్గు శర్మ అన్నది ఏం లేదా? మా పిల్లలు కాలేజీలకు వెళ్ళొచ్చేదాకా ప్రాణాలు ఇలా గుప్పుల్లో పెట్టుకుని ఉండేవాళ్ళు మీ గవర్నమెంట్లో. మాకు ఏ ప్రభుత్వం అయినా ఒకటే, ఏదైనా ఒకటి, ప్రజలు సుఖంగా ఉండాలి, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి. ఈ బ్లేడ్ బ్యాచ్లు, గంజా బ్యాచ్లు ప్రతి ప్రభుత్వం కూడా అనగదొక్కేది. పోలీసులు ఇలాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేసి కాల్చిపడేది నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఇవాళ. ఎందుకంటే చదువుకున్న పిల్లలు పాడైపోతారు, పనులు చేసుకుని బయటికి వెళ్ళి ప్రశాంతంగా బతికి వాళ్ళందరూ నాశనం అయిపోతారు. ఇలాంటి వాడు ఒకడం చూసి 100 మంది వెనక్కి వెళ్తారు ఇవాళ. మానవ సంఘాల వాళ్ళు కూడా వెనక్కి తగ్గండి. ఖచ్చితంగా ఈ వైసీపీ వాళ్ళు ఇంతటితో మానుకుంటే మీకు మంచి పేరు వస్తుంది. ఇంకా మేము మా బ్లేడ్ బ్యాచ్, మా గంజా బ్యాచ్ అని తిరిగారనుకో, గతంలో అన్ని గుర్తొస్తాయి ప్రజలకే. తెలుసుకుని మెసులుకోవాలని ఖచ్చితంగా పోలీసులు చర్యని నేను సమర్థిస్తున్నాను. జై భీమ్, మిత్రులు.